హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం వేలూరు దగ్గరలో ఉన్నటువంటి విరించిపురంలో ఒక ఈశ్వరుని ఆలయంకి వచ్చామండి. నేను కూడా రావడం ఇదే మొదటిసారి. ఆలయ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన ఆలయం లాగా తెలుస్తుంది. విశేషాలు ఏంటో తెలుసుకుందాం వచ్చేసాయి. ఈ విరించిపురం అంటే బ్రహ్మదేవుడు తపస్సు చేసినటువంటి ప్లేస్ గా చెప్పబడుతున్న ఈ విరించిపురంలో ఈ టెంపుల్ లో ఒక శాసనాలు అనేవి ఉన్నాయన్నమాట. ఈ శాసనాలు ఏంటి అంటే, ఇప్పుడు మనము కట్నం అనేది ఎలా చెప్పుకుంటున్నామో, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి కట్నం ఎలా ఇవ్వాలో అని చెప్పుకుంటున్నామో, అదే విధంగా ఆ రోజుల్లో కన్యాశుల్కం అనేది ఉండేదట. సో ఎవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే ఒక సిస్టమ్ ఉండేది. ఆ సిస్టమ్ ని బ్రేక్ చేసేదానికి ఇక్కడ కూర్చొని వాళ్ళు కొన్ని పాలసీస్ తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు. దానికి సంబంధించిన శాసనాలే ఈ గోడ మీద ఉన్నాయి అని చెప్పి నాకు తెలిసింది. సో అంత మంచి డెసిషన్స్ తీసుకున్నటువంటి ప్లేస్ గా దీన్ని మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక వైపుకు ఒరిగి ఉంటారట. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఒక శాప విముక్తి కోసం ఇక్కడ బాలుని రూపంలో తపస్సు చేసి ఆ స్వామి వారికి దండ వేయడానికి వెళ్తే ఆయనకు అందకపోవడంతో, బాలుని రూపంలో ఉండడంలో అందకపోవడంతో స్వామి వారే ఒరిగారు అని, అవన్నీ టెంపుల్ డీటెయిల్స్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం బయట ప్రాకారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నది సింహ తీర్థం అన్నమాట. ఇక్కడ ఆలయం లోపల రెండు కోనేరులు ఉన్నాయి. బయట ఒక కోనేరు ఉంది. దీన్నైతే సింహతీర్థం అని అంటారు. బయట ఉన్నటువంటి కోనేరు అయితే అది బ్రహ్మతీర్థము. బ్రహ్మదేవుడు అక్కడ స్నానం చేసి రోజు స్వామివారికి పూజ కార్యక్రమాలు చేసేవారని చెప్పారనమాట. సో అత్యంత అద్భుతమైన ఆలయము, అతి పెద్ద ప్రాకారము, 5 ప్రాకారాలుగా ఉంది ఈ ఆలయం అయితే. సో చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఒకసారి మనము విజిట్ చేయాల్సినటువంటి ఆలయం ఇది. మనకు చిత్తూరు నుంచి అయితే 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేలూరు నుంచి అయితే మనకు 13 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇక చెన్నై నుంచి అయితే 175 కిలోమీటర్ల దూరం ఉంది. సో అన్ని ప్లేసెస్ నుంచి కూడా బస్సు మార్గం అయితే మనకు ఖచ్చితంగా ఉంది ఈ ప్లేస్ కి. కాబట్టి హ్యాపీగా వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తే నా అరచేయంతే ఉంది ఆ శిల్పము. దానికి కూడా అంత డీటెయిల్ గా నగలు అన్ని చెక్కడం జరిగింది అనమాట. అత్యంత అద్భుతమైన శిల్పకళ కలిగినటువంటి ఆలయం ఇది. మనం రీసెంట్ గా మన లేపాక్షి సిరీస్ లో చూసి ఉంటారు. మొత్తము ఇదే విధంగా పిల్లర్స్ కట్టి బయట ప్రాకారం మొత్తం అలానే ఉండేది. ఎందుకు అనేసి అంటే, ఎవరైనా దూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ, ఈ కాలంలో అయితే మనకి హోటల్స్ అవి ఇవి ఉన్నాయి, కానీ ఆ కాలంలో అవి లేవు. ఎక్కడ ఉంటే అక్కడ పడుకునే వాళ్ళు. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ గుడిలోనే క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. సో అంత అద్భుతంగా ఉంది. రామచిలకలు అయితే విభత్సంగా కిచకిచ సౌండ్ చేసేస్తున్నాయండి. చాలా ప్లెజెంట్ గా ఉంది టెంపుల్. సో అలా మనం వెనక్కి రాగానే మనకి ఇక్కడ ఒక శివయ్య అయితే దర్శనం ఇచ్చినాడు. ఆ పరమేశ్వరుడు కూడా సహస్ర లింగాలను కలిగినటువంటి పరమేశ్వరుడు అనమాట. మీరు బాగా చూడొచ్చు. లాక్ చేసి ఉన్నప్పటికీ కూడా జూమ్ చేసి చూపిస్తున్నాము. ఆ లింగంలోని అనేక లింగాలని చెక్కి ఉన్నారు. అసలు మనం బయట ప్రాకారంలో ఉన్నా కూడా ఆ వైబ్రేషన్స్ అయితే మనకి బాగా తెలుస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఇది స్వామివారి వాహన సేవకు యూజ్ చేసేటువంటి ప్లేస్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చూసారు కదా ఎంత పెద్ద ప్రాకారమో. సో ఇక్కడ ఒక కోనేరు ఉంది లోపల. మనకు అటువైపు రైట్ సైడ్ కనిపించిన వచ్చి సింహతీర్థము. దీని పేరైతే మనకు సరిగా అర్థం కాలేదు, కానీ తమిళ్లో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నారంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఉండడానికి, సేద తీరడానికి
బాగా అరేంజ్మెంట్స్ ఆ కాలంలో చేశారంటే నిజంగా వాళ్ళు ఎంత ముందు చూపుతో ఉన్నారు అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. సో అలా ముందుకు వస్తే మనకు దర్శనమిస్తారు కాలభైరవుడిని అలా వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే నిజంగా అండి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే అంతా పాజిటివ్ గా ఉన్నాయన్నమాట. సో మొత్తం ప్రాకారం ఒక రౌండ్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ లో టెంపుల్ లోపల కూడా ప్రతి ఒక్కటి మనము చూపించడానికి ట్రై చేశాను. సో మంచి టెంపుల్ మీకు చూపించాలన్న సాటిస్ఫాక్షన్ నాకుంది, నేను కూడా విజిట్ చేశానన్న సాటిస్ఫాక్షన్ నాకుంది. ఇలాంటి మరిన్ని టెంపుల్స్ మీరు చూడాలనుకుంటే కృష్ణామృతం ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.